ఆగుర్రి 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 లాస్ట్ ఇయర్ వినాయకుని లడ్డు వేలం పాట వీడియో చేస్తే దాదాపు 2 లక్షల పైన వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియోలో లాస్ట్ లో పెద్ద ట్విస్టే ప్లాన్ చేసిన. ఆ ట్విస్ట్ ఏందో అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. 100% చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బాబరు, మేము ఆసియా కప్ గెలవాలని వినాయకుని నిలబెడితే మిగతా మీ 7 టీములు కలిసి ఇండియా ఆసియా కప్ ఓడిపోవాలని వినాయకుని నిలబెట్టిర్రట. మరే ప్రతి సంవత్సరం మీరే కప్పు పట్టకపోతే మేముండి ఏం చేయాలి? మట్టి విసుక్కోవన్నా. అందుకే మా 7 టీములల్లా ఎవరికి కప్పు వచ్చినా మంచిదే గాని మీ ఇండియాకు మాత్రం రావద్దని మేము కూడా వినాయకుని నిలబెట్టుకున్నాం. సరే, మీ ప్రయత్నం మీది గాని ఈరోజు సాయంత్రం మా వినాయకుని లడ్డు వేలం పాట ఎత్తున్నాం. మీకు ఎట్లాగూ లడ్డు వేలంలో కొనే అంత సీను లేదు గాని కనీసం వచ్చి వేలం పాట చూసిపోండి. బాబరన్న, ఈరోజు వాళ్ళ వినాయకుని లడ్డు వేలం పాట ఎత్తారట కదా, సో ఈరోజు మన వినాయకుని లడ్డు కూడా వేలం పాట వేద్దామా? మన వినాయకుని లడ్డు వేలం పాట ఈ రోజు కాకుంటే రేపు వేసుకోవచ్చు. కానీ స్కై ఏమన్నాడో ఇన్నవా? మనకు లడ్డూని వేలంలో కొనుక్కునే అంత సీను లేదట. 600 సరే వాళ్ళ వినాయకుని లడ్డు మనమే వేలంలో కొనాలి. మన సీన్ ఏందో వాళ్ళకు చూపియాలి. అంతే అన్న, ఈ విషయంలో మనం అసలు తగ్గేదే లేదు. మరే ఇంకెందుకు లేటు, వేలం పాటకు పోయి మన పవర్ ఏందో చూపిద్దాంపా. రషీద్ ఖాను, అందరు అక్కడికే పోతే మన వినాయకుని కాడెవరు ఉంటారు? నువ్వా బచ్చా టీంలను పట్టుకొని ఇక్కడనే ఉండు. నేను శనక షకీబ్ వెళ్ళి లడ్డూతో తిరిగేస్తాం. ఓకే అన్నా? అందరికీ నమస్కారం. నా పేరు బహుమా పంతులు. లడ్డు వేలం పాట వాడేది నేనే. ఇప్పుడు జరిగే లడ్డు వేలంపాట కార్యక్రమానికి ఈ దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది క్రికెటర్లు హాజరయ్యారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేలంపాట స్టార్ట్ చేసే ముందు ఈ లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి వినండి. పోయినసారి మన లడ్డూని కోహ్లీ కొన్నందుకు ఎప్పుడు కొట్టని ఆర్సీబీ కూడా కప్పు కొట్టింది. సో పైసా పోతే సంపాదించుకోవచ్చు గాని ఇలాంటి లడ్డు పోతే దొరకది. త్వరపడండి. బహుమా పంతులు, వేలం పాట స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న అనౌన్స్మెంట్. సరే చెప్పు. లడ్డు కొనడానికి వచ్చిన వాళ్ళు పైసల గురించి ఆలోచించకుర్రి, ఎంతైనా పాడండి. మన లడ్డూకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉన్నది. సిబిల్ ఉంటే మొత్తం లోన్ వస్తుంది, సిబిల్ లేకుంటే 80% లోన్ వస్తుంది. ముందుగా లడ్డు వేలం పాటల ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. బాబరు, నువ్వు లడ్డు వేలం పాటల పాల్గొంటానవా? పాల్గొనుడే కాదు, లడ్డు పట్టుకపోయేది కూడా నేనే. లడ్డు దేనికోసం కొందామనుకుంటున్నావు? ఏం లేదు పంతులు, ఆసియా కప్పులో ఇండియా తప్ప మిగతా 7 టీములల్లా ఏ టీం అయినా సరే కప్పు గెలవాలని కొందామనుకుంటానా. సరే శనక, మరి నువ్వు? సారీ పంతులు, నాకాడ లడ్డు వేలం పాడే అంత స్తోమత లేదు. షకీబు, మరి నువ్వు? పంతులు, ఏదో పాములాడించుకుంటే 10 పరకో వస్తాయి, వాటికి లడ్డు వస్తుందా? మరి పాట పాడనోళ్ళు ఎందుకు వచ్చి రూపుకుంటా ఇంటికాన్నే సావక? బాబరన్నకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం. మా 7 టీంల తరపున అన్న పాట పాడతాండు. ఆయన్నే మా టీం లీడరు. మీ 7 టీములకు బాబర్ ఆజం టీం లీడరా? ఆయననే ఎందుకు పెట్టిర్రు? మాయి మొత్తం 7 టీములు ఉన్నాయి కదా, 7 ఏడ్చినట్టు ఉంటదని ఈ ఏడుపు కొట్టని టీం లీడర్ని చేసినాం. శనక, నేనెవ్వని కొనక. బాబరు, 7 టీంలకు టీం లీడర్ వట. మరి లడ్డు కొనే అంత పైసలు ఉన్నాయా నీకాడ? పాకిస్తాన్ లో నాకు 1000 ఎకరాలు ఉన్నది. 500 ఎకరాలు ఒడ్డు జరిపినా సరే ఈ రోజు మాత్రం లడ్డు కొనుడే. బాబర్ అన్న, నువ్వు సూపర్ అన్న. జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు, జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు. అరే నీ అబ్బా. కింగు, మరి వేలం పాటల నువ్వు పార్టిసిపేట్ చేస్తానవా? చేయొద్దనే అనుకున్నా, బట్ పాకిస్తాన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తా. నువ్వువే పాకిస్తాన్ కి అసలైన మిండెడంటే. అల్లుడు గిల్లు, నువ్వు పార్టిసిపేట్ చేస్తానవా? ఎస్, లడ్డు గెలిచి టీమిండియాకు T20లలో కెప్టెన్ కావాలని కోరుకుంటా. లడ్డు కొనడానికి చాలా డబ్బులు కావాలి, ఉన్నాయా మరి?
ఎన్నన్నా గాని దేవుడు నాయనకనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఏది అడిగినా కాదనిలే. ఈ లడ్డు కూడా గంతే. పంతులు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాన్నా. నేను లడ్డు కొనేది స్కై అన్ననే T20లలో కెప్టెన్ ఉండాలని. థ్యాంక్ యూ తమ్ముడు, నా కోసం నువ్వు వేలంలకు దిగుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. హెడ్ మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు పంతులు? రోహిత్ ఉండగా రోహిత్ అన్న మీద నేను పాట కూడా పాడతానా? హెడ్ నువ్వే పార్టిసిపేట్ చెయ్యి. లడ్డు మనదే. కావాలంటే నీ వెనుక నేనుంటా. నువ్వు రెచ్చిపో. సరే, అందరినీ అడిగే అంత టైం లేదు. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక వేలం స్టార్ట్ చేస్తన్నా. దేవుని పాట 1016 రూపాయలు. బాబరాజం పాట 2000. ఈ అభిషేక్ పాట 2001 రూపాయి. కింగు పాట 5000. ఈ అభిషేక్ పాట 5001 రూపాయి. గిల్లు పాట 10000. ఈ అభిషేక్ పాట 10001 రూపాయి. ఈ రబాడా పాట 20000. ఈ అభిషేక్ పాట 20001 రూపాయి. ఇదేంటైతే? అరే నీ అబ్బా. అభిషేకు మొత్తం నువ్వే వాడతావా? ఇక మేం వాడద్దా? బాబర్ పాట 50000. అబ్బో 50000? నాకాడ అన్ని పైసలు లేవు. నేను క్విట్ అయితన్నా. ఏంది తమ్ముడు, నా కోసం లడ్డు కొంటా అన్నావు? అందరికన్నా మొదలే బయటకు వచ్చినావు. ఏదైనా ఊరిచ్చుడు నాతోటి కాదు. ఉన్నంత సేపే ఊపాలే. అయినా నేను ఆటే 5 నిమిషాల కంటే ఎక్కువ ఆడా. ఈ వేలం పాట వాడతానా? కింగు పాట 1,00,000 రూపాయలు. ఈ గిల్లు పాట 2 లక్షలు. ఈ బాబరాజం పాట 3 లక్షలు. బాబరాజం పాట 3 లక్షలు ఒకటోసారి. బాబరాజం పాట 3 లక్షలు రెండోసారి. అయ్యో, తక్కువ రేటుకే లడ్డు పోతుంది. ఈ రబాడా పాట 1,00,00,000 రూపాయలు. ఏంది 1,00,00,000 రూపాయల? అన్ని పైసలు పెట్టి లడ్డు కొని ఏం చేసుకుంటావు? సూర్య అన్న చెప్పిండు, లడ్డు కొంటే ఏదనుకుంటే అది అవుతుందట. అందుకే ఈసారి ఎట్లయినా లడ్డు కొని తమన్నా అంత తెల్లగైతా. ఇట్లా కాదిగా ఒడ్డు జరిపినా సరే. ఈ బాబరాజం పాట 10 కోట్లు. ఇప్పుడు ఎవడత్తాడో రాండిగా. బాబరన్న నువ్వు సూపర్ అన్న. జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు. జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు. ఇదేంటైతే? అరే నీ అబ్బా. బాబరాజం పాట 10 కోట్లు ఒకటోసారి. బాబరాజం పాట 10 కోట్లు రెండోసారి. ఈ బట్లర్ పాట 100 కోట్లు. ఈ బాబరాజం పాట 101 కోట్లు. ఈ బట్లర్ పాట 500 కోట్లు. బట్లర్ నా కొడుక, అవి పైసలు అనుకుంటున్నావా పెంకాసులు అనుకుంటున్నావా? దుడ్డే లెక్క తిని గొడ్డు లెక్క పెంచుతావు. ఊహించని ధర పలుకుతున్న వినాయకుని లడ్డు. బట్లర్ పాట 500 కోట్లు ఒకటోసారి. బట్లర్ పాట 500 కోట్లు రెండోసారి. హెడ్ మన టైం వచ్చింది. నువ్వు ఇక రెచ్చిపో. ఈ హెడ్ పాట 1000 కోట్లు. 1000 కోట్ల? అన్ని పైసలు నాతోటి కాదు. నేను క్విట్ అయితన్నా. తెల్లోడే పైసలకు భయపడి వీకిండు. ఇప్పుడు నేను తమన్నా అంతా తెల్లగై వీకేదేమున్నది? నేను కూడా క్విట్ అయితన్నా. వినాయకుని లడ్డు ఊహించని ధర పలుకుతాంది. హెడ్ పాట 1000 కోట్లు ఒకటోసారి. హెడ్ పాట 1000 కోట్లు రెండోసారి. ఈ బాబరాజం పాట 1100 కోట్లు. బాబరన్న నువ్వు సూపర్ అన్న. జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు. జరిపైన ఒడ్డు బాబర్ కొంటాడు లడ్డు. ఇదేంటైతే? అరే నీ అబ్బా. రోహిత్ అన్న 1100 కోట్లట. నువ్వు రెచ్చిపో, నేను నీకున్నా కదా. ఈ హెడ్ పాట 5000 కోట్లు. 5000 కోట్ల? రే హెడ్, మీ ఆస్ట్రేలియా వాళ్ళు క్రికెట్ లో ఎన్ని వరల్డ్ కప్పులు ఉంటాయో అన్ని గెలిచిర్రు. అలాంటప్పుడు నువ్వు లడ్డు పాట వాడుడెందుకు? సరదా? సరదానా? ఎస్ సరదా, జస్ట్ ఫర్ ఫన్. నీ ఫన్ను మీద మన్నువయ్యా. ఫన్ను కోసం లడ్డూను ఇన్ని 1000 కోట్లు పెట్టి పాడుడంత అవసరమా? చిల్లరేరుకునే నువ్వే ఇన్ని కోట్లు పెట్టినప్పుడు చిన్నప్పటి నుండి చిట్టి పికిల్సే తిన్నా నేనెంత పెట్టాలే? హెడ్ పాట 5000 కోట్లు ఒకటోసారి. హెడ్ పాట 5000 కోట్లు రెండోసారి. గిల్లు
లడ్డు రేటు మరీ ఎక్కువైపోయింది. ఇంతకంటే ఎక్కువ రేటు మనం పెట్టలేం. నా మాటిని క్విట్గా కావాలంటే నీకు పక్క గల్లీలున్న గణేశుని లడ్డు కొనిస్తా. లేదు, ఎన్ని కోట్లైనా సరే నాకు ఆ లడ్డే కావాలి. అట్లా కాదు గిల్లు, నాకాడ అంత బడ్జెట్ లేదు. ఈ ఒక్కసారి నా మాటిను. నువ్వెప్పుడింతే పో. సరేలే, నేను క్విట్ అయితన్నా. వారిని అప్పటి నుండి దేవుడు నాయనుకున్నాడు, దేవుడు నాయనుకున్నాడు అంటే పైనున్న దేవుడేమో అనుకున్నా. క్రికెట్ దేవుడా? ఈ బాబరాజం పాట 6,000 కోట్లు. రోహిత్ 6,000 కోట్లట. అయ్యో, రోహిత్ ఏటో పోయిండు. నేను కూడా పోతాన్నా. మీ లడ్డద్దు మీరద్దు, మీ పాట ఏదో మీరే వాడుకోర్రి. ఈ కింగు పాట 8,000 కోట్లు. బాబరన్న, నాకెందుకో తేడా కొడుతుంది. లడ్డు రేటు బాగా పెరిగిపోయింది. లడ్డు కొంటే ఉన్నాయన్ని అమ్ముకునుడే. ఇక నా మాటిని ఇప్పుడే క్విట్గా. నీకేం తెలియదు. ఈ ఒక్కసారి నేను పాడి లడ్డు రేటు పెంచి అప్పుడు క్విట్ అయితా. ఈ బాబరాజం పాట 10,000 కోట్లు. ఊహించని రేటు వలుకుతున్న వినాయకుని లడ్డు. బాబరాజం పాట 10,000 కోట్లు ఒకటోసారి. బాబరాజం పాట 10,000 కోట్లు రెండోసారి. పంతులు, ఒక్క నిమిషం ఆగు. కింగు, మీ లడ్డు మీరు కొంటేనే మంచిగుంటది. నువ్వే తీసుకో. నేనేం చేసుకుంటా? నాకొద్దు. ఆ 10,000 కోట్లు కట్టి నువ్వే లడ్డు తీసుకపో, లేకుంటే ఈపు బొక్కలన్నీ సాపైతాయి. నీ అవ్వ 500 ఎకరాలు ఒడ్డు జరిపినా పర్లేదు అనుకుంటే 1000 ఎకరాలు ఒడ్డు జరపాల్సి వస్తుంది. ఇగో 10,000 కోట్ల విలువ గల ఆస్తి పేపర్లు తీసుకోర్రి. స్కై, ఆ లడ్డు తీసుకొచ్చి నా చేతిలో పెట్టుర్రి. నేను పోతా ఇక. ఆగు బాబరు, భారీ రేటుకు మా లడ్డు కొన్నావు. జర మమ్మల్ని ఒకసారి సన్మానం చేసుకోనివ్వు. అభిషేకు, ఆ శాల్వా తీసుకొచ్చి బాబర్కు కప్పు. అట్లనే పంతు, నువ్వు ఆ లడ్డు తీసుకొచ్చి బాబర్ చేతిలో పెట్టు. బాబరన్న, మొత్తానికి మనం అనుకున్నది సాధించినాం. మనమే గెలిచాం. అవును, మనమే గెలిచాం. బాబరన్న జరిపిండు ఒడ్డు, తెచ్చిండు వినాయకుని లడ్డు. బాబరన్న జరిపిండు ఒడ్డు, తెచ్చిండు వినాయకుని లడ్డు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. 1 hour later. బాబరన్న, రా అన్న రా. నువ్వు అటువైపు ఇటు వచ్చేలోపు ఎంత ఘోరం జరిగిపోయిందో చూడన్నా. ఏమైంది తమ్ముడు? మీరు వెళ్ళినాక పంతచ్చి పక్క గల్లీలో అన్నదానం పెడతారు, తినిరా పొర్రి అంటే పోయినాం. వచ్చేలోపు మన వినాయకుని లడ్డేవలో ఎత్తుకపోయిర్రన్నా. రేయ్, మన లడ్డెవ్వలు ఎత్తుకపోలే. ముందు ఏడు పాపి కరెక్ట్ గా చూడు. బాబరన్న చేతులున్నది మన లడ్డే. ఏంది? నా చేతులున్నది మన వినాయకుని లడ్డా? అవునన్నా, ఇది 100% మన లడ్డే. బాబరన్న మనల్ని మోసం చేసి మన లడ్డు మన చేతుల్నే పెట్టిర్రు. ఎట్లన్నా ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇట్లా కాదిగా, డైరెక్ట్ గా వాళ్ళ కాడికే పోయి తెలుసుకుందాం పార్రి. 1 hour later. అంతులు, ఇట్రా. నీ పేమెంట్ 2 కోట్లు తీసుకో. థ్యాంక్ యూ స్కై తమ్ముడు. సచిన్ అన్న, రోహిత్ అన్న, కింగు, ఎడ్డు, గిల్లు, బట్లరు, రబాడా, ఈ సూట్ కేసులో 12 కోట్లున్నాయి. షెరీ 2 కోట్లు వంచుకోర్రి. థ్యాంక్ యూ. అట్లనే ఇంకెప్పుడన్నా అవసరం ఉంటే విలువుర్రి. ఎందుకు విలువ? అబ్బా, అందరూ ఏమన్నా యాక్టింగ్ చేసిర్రా? నటించుమంటే జీవించిర్రు. మీ పేమెంట్లు తీసుకొని పోండిగా. మోసం, వామ్మో ఎంత కుట్ర! అన్యాయంగా నా ఆస్తి తీసుకొని ఆ లడ్డూని నాకే చేతిలో పెడతారా? నా ఆస్తి అయినా నాకు ఇచ్చేయండి, లేకుంటే నేను వేలంబాడిన లడ్డైనా ఇవ్వండి. బాబరు, ఎందుకు టెన్షన్? నీకు కావాల్సింది లడ్డే కదా. అభిషేక్ దగ్గర ఉన్నది తీసుకో. మేం పోతాం ఇక. అభిషేకు, నా లడ్డు నాకు ఇచ్చేయి. పంతు, బాబరాజం లడ్డు తీసుకొచ్చి ఇచ్చేయి. ఇంకెక్కడి లడ్డువే అభిషేకు? బాబరాజం వస్తాడేమో అని రోహిత్ అన్న నేను అప్పటి నుండి ఎదురు చూస్తున్నాం. ఇగత్తలేడు అగత్తలేడు. చూసి మస్తు ఆకలైంది. అందుకనే రోహిత్ అన్న నేను ఇద్దరం కలిసి లడ్డు కథం పెట్టినాం. పంతు, తినేటప్పుడు మంచిగానే తిన్నాం గాని మూతి కడుక్కోలే. పాప కడుక్కుందాంపా, లేకుంటే మూతికి చీమలు పడతాయి.
అభిషేకు అందరూ తప్పించుకొని పోయిర్రు, నువ్వు ఒక్కనివే ఇక్కడ ఉండి ఏం చేస్తావు? నువ్వు కూడా పోకపోయినావు అంటే నీకు ఇంతకు ముందు కప్పిన శాల్వా ఉన్నది కదా, గంట సేపట్లు ఇస్తా అని 10 రూపాయలు పెట్టి కిరాయికి తెచ్చి 1 అవర్ అయిపోయింది. సో ఆ శాల్వా ఏదో ఇస్తే నేను కూడా ఇక్కడి నుండి వీక్తా.